నేను ఈరాళ్ళని సూటిగా అడుగుతున్నా. మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ మాకు కూడా ఇచ్చిందండి, అది కూడా చెప్తున్నా. మళ్ళా ఇంకేదో దివాలా కోర్ స్టోరీ స్టార్ట్ చేస్తారు. లేకపోతే అందరికి ఇచ్చిండు ఆయన, కాంగ్రెస్కి ఇచ్చిండు, బీజేపీకి ఇచ్చిండు, టీఆర్ఎస్కి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. మరి మెగా ఇంజనీరింగ్ ఆ రోజు పైసలు ఇచ్చింది కాంగ్రెస్కు, తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు. మరి అది క్విడ్ ప్రో కోనా? ఇవి రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి 4,000 కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కే రాబోతుందని నాకున్న సమాచారం HMWSలో. అది కూడా క్విడ్ ప్రో కోనా? హైదరాబాద్కు తాగునీటి చెప్తున్నారు కదా, మూసీ అని ఉన్నది, మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు, అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు. ఇదంతా కూడా క్విడ్ ప్రో కోనా? నేను ఇంకొక మాట అడుగుతున్నా. మెగా ఇంజనీరింగ్ బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత, రిటైనింగ్ వాల్ కూలిపోయిన తర్వాత HMWS రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని. మరి ఎందుకు చేస్తలేవు? క్విడ్ ప్రో కోనా? ఆయన ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ కు ప్రతిఫలం చెల్లించుకుంటున్నావా? చెప్తావా సమాధానం దీనికి? అందుకే నేను అంటున్నా, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక కాంట్రాక్టర్ మంత్రి, ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి, ఇట్లే వస్తాయి మాటలు. ఏం చేయాలి మరి? వాళ్ళకి తెలిసిన రాజకీయం గిది. ఇగో నేను చెప్తున్నా కదా, ఇగో పాపం ఆయనకు ఏదో కొత్తగా మంత్రి పదవి వచ్చింది, ఆగబట్టుకోలేకపోతున్నాడు. అన్ని బయటకు వస్తాయి బ్రదర్. యోలోల దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు, ఏ భూములు 30-40% రాయించుకుంటుండు. టైం వస్తుంది, ప్రతిదానికి టైం వస్తుంది. ఎగిరితపడదు. ఎగిరితామంటే ఆయనకు అర్థమవుతుందో లేదో చెప్పురి. ఇగో బ్రదర్, ఇగో 1 ఇయర్ నుంచి ఈ టైం పాస్ నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 1 ఇయర్ నుంచి ఇదే టైం పాస్. మీకు మంచిగా నడుస్తుంది కాలక్షేపం ఈ సన్నాసులతో. ఎందుకంటే కొద్దిసేపు ట్యాపింగు, కొద్దిసేపు కాళేశ్వరము, కొద్దిసేపు జన్వాడ, అదేందో వాడేదో బ్రహ్మ పదార్థం ఉంది, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, ఇంకొన్ని రోజులు ఇంకోటి హైడ్రా. ఈ డ్రామాలు తప్ప రైతులు ఎక్కడ వాయే, రైతు భరోసా ఎక్కడ వాయే, నువ్వు ఇచ్చిన 420 హామీలు ఎడవాయే, 6 గ్యారెంటీలు ఎడవాయే, తులం బంగారం ఎడవాయే, స్కూటీ ఎడవాయే. ఒక్కరని అడుగుతురా బ్రదర్ మీరు? ఎంతసేపు ట్యాపింగు, కాళేశ్వరము, ఇది అది పెట్టు. మాకు ఇంకోటి కూడా తెలుసు బ్రదర్, ఇది ఆరంభం మాత్రమే. మా మీద కూడా కేసులకు ఇంకా 4 ఏళ్ల చాలుంటాయి. మాకు కూడా తెలుసు అది. ఇంకా 4 ఏళ్ల చాలుంటాయి. అన్ని ఎదుర్కొంటాం. అన్నిటికీ ఇవాళ రక్షణ కవచంలాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది. ఇట్లాంటి దుర్మార్గుల పన్నాగాలను అడ్డుకోవడానికి నాకు భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా అంబేద్కర్ గారు అందించిన హక్కు న్యాయ వ్యవస్థ. తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అక్కడే న్యాయ పోరాటం చేస్తాం. ఇంకా చాలా ఉంది మాట్లాడేది, కానీ ఇవాళ వద్దు. ఇవాళకి చాలు. ఎందుకంటే ఇక మళ్ళా మస్తుగుంది మాట్లాడేది. బరాబర్ మాట్లాడు. థ్యాంక్ యూ. ఒక పాత సామెత నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా. పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట. అట్లాగే అవినీతి పరులకి, అడ్డమైన పనులు చేసే అలవాటున్న వాళ్ళకి, 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి, పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు, తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటది. ఇక స్వతహాగానే అది అంటారు కదా, పుర్రెలో పుట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా, అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. మనం చేయగలిగింది ఏమీ లేదు.